ప్రజాసేవ చేసేందుకే రాజకీయాలలోకి వచ్చానని 11వ డివిజన్ సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని 11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న పాలకూరి సుమలత సంతోష్ తెలిపారు. డివిజన్ ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న పాలకూరి సుమలత సంతోష్ మంగళవారం ముత్యాలమ్మ కాలనీ సాగర్ రోడ్డులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలతో పాటు డివిజన్ అభివృద్ధి కోసమే రాజకీయాలలోకి రావడం జరిగిందని, 11వ డివిజన్లో నెలకొన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, తనను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాలకూరి నాగరాజు, పద్మ, పజ్జూరి శేఖర్, పజ్జూరి ప్రదీప్, దండెంపల్లి అనిల్, వెంకట్రెడ్డి, పాలకూరి కృష్ణయ్య, పనస దేవేందర్, శివనేని అంజయ్య, ఆసిఫ్, నరేష్, బళ్ళు, నగేష్, పరమేష్, సురేష్, సాయి, హసీనా, పద్మ, ధనమ్మ, ఇందిరమ్మ, మల్లమ్మ, అనిత, జ్యోతి, గోపి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు మనోటు సంతన నాయకత్వం సంతన నాయకత్వం సంతన నాయకత్వం సంతన నాయకత్వం గుర్తుకే గుర్తుకే గుర్తుంచుకో సింహం గుర్తుంచుకో సింహం గుర్తుంచుకో సింహం గుర్తుకే సింహం గుర్తుకే సింహం గుర్తుకే సింహం గుర్తుకే ఎవరికమ్మా మనోడు. అందరికీ నమస్కారం. నా పేరు పాలకూరి సుమలత సంతోష్ కుమార్. మా గుర్తు వచ్చేసి సింహం గుర్తు. అందరూ మా సేవలను గమనించి 11వ డివిజన్ వాళ్ళు మాకు సింహం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను. 11వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. నేను చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు నేను ఏ కార్పొరేటర్ పదవి లేకున్నా ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళాను. నన్ను ఒకసారి ఓటేసి ఆశీర్వదించి నా సేవలను మీకు ఎప్పుడు ఉపయోగించుకుని చూడాలని కోరుతున్నాను. మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుమలత సంతోష్ మాకు సింహం గుర్తుపై ఓటేసి గెలిపాలని కోరుతున్నాం.